తిరిగి వార్తలకు స్వాగతం. ఈ నెల 10వ తేదీన స్విమ్మింగ్ పోటీలను నిర్వహించనున్నామని పినాకిని స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెంచలయ్య తెలిపారు. పెన్నా నదిలో సైకత శివలింగం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. పినాకిని స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పోటీలు నిర్వహించనున్నామని ఆ సంఘం నాయకులు పెంచలయ్య తెలిపారు. నెల్లూరు పెన్నా నదిలోని సైకత శివలింగం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 10వ తేదీన పోటీలు నిర్వహించనున్నామని తెలిపారు. జొన్నవాడ కామాక్షితాయి ఆలయం సమీపంలోని పెన్నా నదిలో ఈ పోటీలు ప్రారంభమవుతాయన్నారు. జొన్నవాడ నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీలు నెల్లూరు పెన్నా వరకు కొనసాగుతాయని చెప్పారు. ఎవరూ నిర్వహించని రీతిలో ఏర్పాటు చేసిన పోటీల్లో స్విమ్మర్లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈత మీద అవగాహన తెలిపేదానికే ఈ 8K స్విమ్ని చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఎవరు కూడా ఇలాంటి స్విమ్మింగ్ని పెట్టడం జరగలేదు. ఎవరు జరిపినా కూడా 5K రన్ను 8K స్విమ్ 8K రన్ పెట్టారు కానీ వాక్ పెట్టారు కానీ ఇంతవరకు స్విమ్మింగ్ పెట్టడం ఇదే ఫస్ట్ ప్రథమము. దీనికి మా పినాకిని సభ్యులు అందరూ సహకరిస్తున్నారు. దీంతో సుమారుగా 50 మంది ఈ పార్టిసిపెంట్లు పాల్గొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏబీఎం కాంపౌండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ గాంధీబొమ్మ కూడలి వరకు కొనసాగింది. చాప కింద నీరులా మానవాళిని కబలిస్తున్న చక్కెర వ్యాధిని నిర్మూలించాలనే నినాదంతో ఈ ర్యాలీ సాగింది. చక్కెర వ్యాధి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. మానవ జీవనయానంలో పెరుగుతున్న ఒత్తిడి, నిద్రలేమి కారణాలతో చక్కెర వ్యాధి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. మధుమేహ రోగుల సంఖ్య మిలియన్ల కొద్దీ పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ షుగర్ వ్యాధి నిర్మూలన నినాదాన్ని ఈసారి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు నగరానికి చెందిన జన విజ్ఞాన వేదిక నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మెడికల్ విద్యార్థులు, నర్సులు, హాస్పిటల్లో పనిచేసే వైద్య సిబ్బంది ప్లకార్డులు పట్టుకుని ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఏబీఎం కాంపౌండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ గాంధీబొమ్మ కూడలి వరకు కొనసాగింది. మధుమేహం వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ మధుమేహం నిర్మూలనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నీ ఆహార అలవాట్ని మార్చుకో, రోజు వ్యాయామం చేయి. వ్యాయామం చేయడం ద్వారా, ఆహార నియంత్రణ చేయడం ద్వారా షుగర్ వ్యాధిని రాకుండా చేసుకోవచ్చు, షుగర్ని కూడా అదుపు చేసుకోవచ్చు అని చెప్పేసి అవగాహన కలిగిస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. విజృంభిస్తున్న షుగర్ వ్యాధిని అదుపు చేసుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, విజయాన్ని సాధించండి. 1వ డివిజన్ పరిధిలోని నారాయణరెడ్డిపేటలో శ్రీ సత్యసాయి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ఉగాది సంబరాలు వైభవంగా నిర్వహించారు. ఉగాది పచ్చడిని తయారు చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. 1వ డివిజన్ పరిధిలోని నారాయణరెడ్డిపేట శ్రీ సత్యసాయి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఉగాది సంబరాలు వైభవంగా నిర్వహించారు. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తయారు చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. తొలుత పాఠశాల సిబ్బంది గోపూజ నిర్వహించారు. అనంతరం పుట్టపర్తి సాయిబాబా చిత్రపటానికి పూజలు నిర్వహించి ఉగాది సంబరాలు ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన కవి సమ్మేళనం, పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. ఈ ఉగాది సందర్భంగా పిల్లల్లో నూతన ఉత్సాహం, ఉత్తేజం అలుముకుంది. అంతేకాదు ఈ ఉగాదితో విద్యార్థులందరికీ ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం, జ్వలాకాంక్షతో భవిష్యత్తులో ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో చైర్మన్ చామకూరు హరిగోపాల్, కరస్పాండెంట్ సుధీష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతసాగరం మండల కేంద్రంలో ఆర్పీడీఎస్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించిన వారికి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్లు చేస్తామని తెలిపారు. రూరల్ పూర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అనంతసాగరం మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్పీడీఎస్ అధ్యక్షులు టి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ వైద్య శిబిరంలో జిల్లా ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు డాక్టర్ మంజులమ్మ, సహాయకులు శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యంలు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి ఆపరేషన్లు అవసరమైన వారిని 50 మందిని గుర్తించారు. వీరికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేవీ నారాయణ, జేవీవి నాయకులు పెంచలయ్య పాల్గొన్నారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం.
నెల్లూరు నగరంలోని ధనలక్ష్మీపురంలో వీబీఆర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు విద్యార్థులచే పంచాంగ పఠనం, కవితలు, నీతి పద్యాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. స్కూల్ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఊటుకూరు బ్రహ్మారెడ్డి, డైరెక్టర్ శ్రీనివాసులరెడ్డి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎంసెట్ పరీక్ష సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన మాక్ ఎంసెట్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు రూపొందించిన ప్రచార బ్రోచర్లను సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు ఎంసెట్ పై అవగాహన కల్పించే నేపథ్యంలో మాక్ పరీక్ష నిర్వహిస్తున్న విద్యార్థి సంఘం నాయకులను అభినందించారు. ఈ పరీక్షను విద్యార్థులందరూ వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా దీని మాక్ ఎంసెట్ని ఏదైతే ఈరోజు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తీసుకుందో దాన్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలని చెప్పి ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉంటుంది. ఎంసెట్కి పోయే ముందు వాళ్ళ దీన్ని టెస్ట్ చేసుకునే దానికి కూడా ఒక అవకాశం ఉంటుంది కాబట్టి దీని అందరూ కూడా విద్యార్థులను యూజ్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేటర్ రూప్ కుమార్ యాదవ్, విద్యార్థి సంఘం అధ్యక్షులు శ్రావణ్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఈ-పాస్ విధానం ద్వారా రేషన్ పంపిణీ చేయాలని జేసీ ఇంతియాజ్ రేషన్ డీలర్లకు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని తన కార్యాలయంలో అంగన్వాడీ సరుకుల పంపిణీ కమిటీతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కమిటీ చైర్మన్గా ప్రతి నెలా సమావేశం నిర్వహిస్తానని జేసీ తెలిపారు. ఈ-పాస్ విధానం ద్వారా ఎంత మేరకు కేటాయింపులు జరిగాయో పారదర్శకత ఉంటుందని అన్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. నగరంలోని సుంకు చెంగన్న చెట్టి నగరపాలక ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ జడ్జ్, న్యాయ సేవాధికార కార్యదర్శి సత్యవాణి హాజరై చట్టంపై అవగాహన కల్పించారు. నగరంలోని సుంకు చెంగన్న చెట్టి నగరపాలక ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. జిల్లా సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సత్యవాణి హాజరై చట్టంపై అవగాహన కల్పించారు. చట్టాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని సత్యవాణి తెలిపారు. చట్టం ఇచ్చే హక్కులను వినియోగించుకుని నేరం చేసిన వారికి శిక్ష పడేలా చూడాలన్నారు. వేశారంటే, అందించారంటే దాన్ని మేము కోఆర్డినేట్ చేసి వేరే ఒక సంస్థలతోన మీరు ఎవరి మీదైతే పెన్షన్ ఇస్తారో వాళ్ళని సంబంధించి వాళ్ళని పిలిపించి మీ యొక్క సమస్యకి పరిష్కారం చూపబడుతుంది. అది ఇంకో విషయం ఏమంటే ఇక్కడ చేసుకున్న పరిష్కారం ఏమంటే ఒక అవార్డు లాగా వస్తుంది. అంటే దీన్ని కూడా ఒక జడ్జిమెంట్ అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యురాలు డిఎస్ కామేశ్వరి, పాఠశాల సిబ్బంది జగదేశ్వరరావు, సమత, మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు. సంఘం పెన్న ఆనకట్ట వద్ద కొలువై భక్తులను అనుగ్రహిస్తున్న శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు పార్వతీ పరమేశ్వరులు శేషవాహనంపై కొలువుదీరి భక్తులను కటాక్షించారు. సంఘం వాసులకు పార్వతీ పరమేశ్వరులు నేత్రానందం కలిగించారు. మండల కేంద్రంలోని పెన్నా ఆనకట్ట వద్ద వేంచేసిన శ్రీ కామాక్షితాయి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు నేత్రానందంగా ప్రారంభమయ్యాయి. వేదమంత్రయుక్తంగా ధ్వజారోహణ చేసి ఉత్సవాలను ప్రారంభించిన వేద పండితులు పార్వతీ పరమేశ్వర్లను పల్లకిలో ఊరేగించారు. మేళతాళాల మధ్య గ్రామోత్సవానికి విచ్చేసి ఆది దంపతులను దర్శించుకున్నారు. అనంతరం దేవదేవేరులకు శేషవాహన సేవ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి పుణ్య దంపతులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమాలను కార్యనిర్వహణాధికారి నవీన్ కుమార్ ఈ ఉత్సవాలను పర్యవేక్షించారు.